డయాబెటిక్ ఉప్మా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా జొన్న ఇడ్లీలు తీసుకొని ఈ విధంగా పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి వేసి హై ఫ్లేమ్‌లో ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు ముందుగా కడిగి 2 గంటలు నానబెట్టుకున్న పెసరపప్పు వేసి ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే ఫ్రై చేయండి. ఇప్పుడు ఉప్మాకు కావాల్సిన పోపు దినుసులు వేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ హై ఫ్లేమ్‌లో మాత్రమే ఫ్రై చేయండి. ఇప్పుడు హాఫ్ కప్ క్యారెట్ వేసి హై ఫ్లేమ్‌లో మళ్ళీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇప్పుడు పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టుకున్న జొన్న ఇడ్లీ ఇందులో వేసి హై ఫ్లేమ్‌లో ఇంకొక 3 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసి మరొక 3 నిమిషాలు హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. దీనికి నేను పెట్టిన పేరు డయాబెటిక్ ఉప్మా. మరి మీరు ఏమని పిలుస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ.